మొదటి 3 వచనాలు చదువుకున్నాం. యెషయా గ్రంథము 51వ అధ్యాయం మొదటి 3 వచనాలు. నీతిని అనుసరించుచు యెహోవాను వెతుకుచూ ఉండు వారలారా, నా మాట వినుడి. మీరు ఏ బండ నుండి చెక్కబడితిరో దాన్ని ఆలోచించుడి. మీరు ఏ గుంట నుండి త్రవ్వబడితిరో దాన్ని ఆలోచించుడి. మీ తండ్రి అయిన అబ్రహాము సంగతి ఆలోచించుడి. మిమ్మల్ని కనిన శారాను ఆలోచించుడి. అతడు ఒంటరి అయి ఉండగా నేను అతన్ని పిలిచి తిని అతనిని ఆశీర్వదించి అతన్ని పెక్కుమంది ఎగునట్లు చేసి తిని. యెహోవా సియోనును ఆదరించుచున్నాడు. దాని పాడైన స్థలములన్నిటినీ ఆదరించి దాని అరణ్య స్థలములను ఏదేను వలె చేయుచున్నాడు. దాని ఎడారి భూములు యెహోవా తోట వలె అగునట్లు చేయుచున్నాడు. ఆనంద సంతోషములు, కృతజ్ఞతాస్తుతియు, సంగీత గానము దానిలో వినబడును. ప్రభు తన మాటలను మన కొరకు దీవించునుగా. ప్రియులారా, ఇక్కడ ఒక పిలుపు చూస్తున్నాం. నీతిని అనుసరించు వారులారా, మనం ఎవరంట? వీఆర్ ఫాలోవర్స్. మనము ప్రభు అయిన క్రీస్తుని వెంబడించేటువంటి శిష్యురాలు. అంతేకాకుండా వీఆర్ ద ఫాలోవర్స్ ఆఫ్ రైట్యూస్నెస్. నీతిని అనుసరించుచున్నాం. పిల్లరా, బైబిల్ గ్రంథంలో నీతిమంతుడు లేడు, ఒక్కడునే లేడు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. స్వతహాగా నీతిమంతుడు కాదు, కానీ దేవుడు ఇప్పటి కాలమందు తాను నీతిమంతుడును యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారిని నీతిమంతులుగా చేసేవాడు. నీతిమంతుడు ప్రభు. ఆయన నీతిమంతుడు దేవుడు. ఆయన నమ్ముకున్న వారిని తన్ను ఎందరు అంగీకరించారు వారికి అందరికీ, అనగా తన నామందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలయ్యే అధికారం ఇచ్చినవాడు. కాబట్టి మనము నీతిమంతులు ప్రియులారు. చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 21వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5:21లో కూడా ఇక్కడ ఒక మాట రాయబడి ఉన్నది. ఎందుకనగా మనము ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేశాను. ఆయన యందు నీతిమంతులు మనం. ఎవరిలో? క్రీస్తులో. క్రీస్తుని బట్టి నీతిమంతుడు. దేవుడు యేసుప్రభు నీతిమంతుడు. ఆయనను బట్టి ఆయన నమ్ముకున్నాం కనుక మన శిక్ష ఆయన భరించి మనల్ని నమ్ముకున్న మనలను నీతిమంతులుగా చేశాడు. కనుక నీతిని అనుసరించు వారులారా, ఫాలో చేస్తూ ఉన్నాం మనం నీతిమంతుడైన క్రీస్తుని. కనుక నీతిని మనకు పేరు అన్నమాట. ఇవన్నీ ఒక బిరుదు. నీతిని అనుసరించు వారులారా, యెహోవాను వెతుకుచూ ఉండువారులారా. మనకు 2 పేర్లు ఉన్నాయి ఇక్కడ. మనము వెతుకుచున్న వారం. ఆయన చెప్పాడు మత్తయి సువార్త 6:33, మొదట నా రాజ్యాన్ని నీతిని వెతకండి, అప్పుడు అన్నీ ఇస్తా అన్నాడు. దేవుని ప్రజలు ఏదో కష్టపడుతున్నారని వారికి ఈ లోకంలో జీవనం దొరకటం లేదు పిల్లలు. వారు కష్టపడుతున్నారు. అదే సమయంలో మనల్ని దేవుడు ప్రేమించాడు కనుక ఆయన అన్నీ సమకూర్చి మేలు కొరకై సమకూడి జరిగిస్తూ ఉన్నాడు పిల్లలు. కనుక మనము ఇక్కడ 2 పేర్లతో పిలువబడుతున్నాం. నీతిని అనుసరించుచు యెహోవాను వెతుకుచూ ఉండు వారులారా, నా మాట వినుడి. ఎవరి మాట? ఇక్కడ నిలబడినటువంటి వారి మాటలా? అటైతే మీరు వినబడనక్కర్లేదు, వినాల్సిన అవసరం లేదు. ఇవి దేవుని మాటలు. దేవుని మాటలు ఎవరైనా ఇక్కడ ఆయన పక్షం నిలబడి
మాట్లాడతారు. కనుక నా మాట వినుడి, దేవుని మాటలు. కనుక పిల్లరా, మనము దేవుని మాటలు శ్రద్ధగా వినాలన్నమాట. ఆ ప్రభువునందు విశ్వాసం ఉంచిన వాడు. మీరు ఏ బండ నుండి చెక్కబడితిరో దానిని ఆలోచించుడి. కొంచెం ఆలోచన చేయాలి మనం. ఆలోచన చేయకుండా ఎవ్వరు ఏమి చేయరు. ఒక విద్యార్థి ఉన్నాడు, పరీక్షలు రాస్తున్నాడు, క్వశ్చన్ పేపర్ వచ్చింది, ఆలోచిస్తూ ఉంటాడు ఎక్కడ ఏ పాయింట్లో రాయాలి. మనం అనుకుంటాం చాలా చాలా రాసేసే అనుకుంటాం. నేను కూడా ఒకప్పుడు విద్యార్థిగా ఉన్నప్పుడు నాకు ఇన్ని మార్కులు వస్తాయని చెప్పుకుంటాను, అన్ని రావు. ఎందుకంటే వాళ్ళు అడిగిన ప్రశ్నను చక్కగా అర్థం చేసుకుని రాయలేక మనం ఇంకొక ఏదో ఒక పాయింట్ మిస్ అయిపోతుందండి. అందుకొరకే ఇక్కడ పిల్లరా, మీరు ఆలోచించండి అంటారు 2 సార్లు మాట. ఏ బండ నుండి చెక్కబడితిరో, ఏ గుంట నుండి త్రవ్వబడితిరో దానిని ఆలోచించుడి. ఆలోచించాలి. ఆలోచించేవారు ఎప్పుడు కొంచెం జ్ఞానవంతులుగా ఉంటారు. వారి లైఫ్ బాగుంటుంది అన్నమాట. ఏదోలే అన్నట్టుగా 3 చేపల కథ మనకు తెలుసుగా. నీళ్ళు ఇంకా ఎండాకాలం వస్తుంది, చెరువులో నీళ్ళన్నీ అయిపోతాయి, మనం ఎట్లా చేయాలని చేపలు కొంతమంది అనుకుని కొంత మంచి జ్ఞానం కలిగిన ఆ చేప ప్రక్కనే ఉన్నటువంటి చెరువులోకి ఎగిరిపోయిందంట. మిగిలిన 2 చేపలు చూసుకుందామని అన్నట్టుగా ఉన్నాయన్నమాట. ఇంత నీరు ఎండుతుందా, ఏంటి చేప చెప్పింది అని అటనే ఉందన్నమాట. అది నీరంతా ఎండిపోతూ ఉంది. అటువంటి సమయంలో ఇంకొక చేప కూడా ప్రక్కనే ఉన్న దీంట్లోకి వెళ్ళిపోయింది అనమాట. ఇంకొక చేప ఇంకా నీళ్లున్నాయి, ఎందుకు పోవాలి, ఆ పోవడం ప్రయాస కదండి అనుకునేదేమో. రానే వచ్చాడు ఫిషర్ మ్యాన్, చేపలు పెట్టేవాడు, వల తీసుకున్నాడు, రా విసిరాడు, అంతే దొరికిపోయింది చేప. ఆలోచన ఉండాలి ఎవరికైనా, ప్రాణికైనా మానవునికైనా ఎవరికైనా. అది ఆత్మీయ విషయాల్లోనే, ఈ నిజ జీవిత విషయంలోనైనా కొంచెం ఆలోచన పదులు చేసుకోండి. చురుకుగా ఉంటే గొప్ప భాగ్యం. చురుకుదనం అంటే అదే ఆలోచన అంటే, రైట్ టైంలో రైట్ థింకింగ్. కనుక అలా ఆలోచించకుండా ఉన్నటువంటి మానవులందరూ భౌతికంలో నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందండి అని దేవుడు చెప్తుంటే చాలామంది ఆలోచించడం లే. అందుకొరకే చివరికి వాళ్ళ పరిస్థితి చాలా విపరీతంగా ఉంటుంది, భయంకరంగా ఉంటుంది. మనం ఆలోచించాం కాబట్టి అప్రభైన క్రీస్తుని సొంత రక్షణగా అంగీకరించి నమ్మి రక్షణ పొంది బాప్తిస్మం పొంది సంఘ సహవాసములో చేరి ఆనందిస్తున్నాం. కనుక ఆలోచించాలంటాడు. అంతేకాకుండా 2వ వచనం చూడండి, మీ తండ్రి అయిన అబ్రహాము సంగతి ఆలోచించుడి. ఆలోచించాలి అబ్రహాము. తర్వాత మిమ్మల్ని కనిన శారాను ఆలోచించండి. ఇక్కడ ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడు మన ఆది పితరుడు అబ్రహాము శారాలను గురించి రాశాడు, ఇద్దరినే రాశాడు. వారు పిల్లరా ఇక్కడ చూడండి, మీ తండ్రి అయిన అబ్రహాము సంగతి ఆలోచించుడి, మిమ్మల్ని కనిన శారాను ఆలోచించుడి. అతడు ఒంటరి అయి ఉండగా నేను అతన్ని పిలిచి తిని ఒంటరిగా మెసొపొటేమియాలో అన్యజనుల మధ్యలో దావీదు అనుకుంటా, దావీదుకి పితరుడైన అబ్రహాము మెసొపొటేమియాలో ఒంటరిగా ఉన్నప్పుడు మహిమగల దేవుడు ప్రత్యక్షమై అబ్రహమా అని పిలిచాడు. పిలిచి నీకు ఒక దేశాన్ని ఇస్తాను, నువ్వు ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళిపో అంటే ఎవరికి చెప్పకుండా వెళతా ఉన్నాడు అన్నమాట. ఎక్కడికి వెళ్ళాలో ఏం చేయాలో తెలియదని దేవుడు బొమ్మన్నాడు, వెళ్ళిపోతాడు. అట్లాగే మనం కూడా అలాంటి వారిని, ఎందుకంటే మనం ఎందుకు అబ్రహాము గురించి తెలుసుకుంటాం అంటే గలతీ పత్రిక 3వ అధ్యాయము 6-7 వచనాల్లో చూడండి, అక్కడ క్లియర్గా రాయబడ్డది అబ్రహాము ప్రస్తావన మనకి. ఎందుకంటే గలతీ పత్రిక
3వ అధ్యాయము 6-7 వచనాలలో ఈ మాటలు ఉన్నాయి. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడింది. దేవుని నమ్మిన వాడు ధన్యులు. ప్రియులారా, మనం ఏదో మన యొక్క సత్ప్రవర్తన, మన మంచి కార్యాల వల్ల నీతిమంతులు కాదనుకోండి, మన నీతి మురికి గుడ్డల వల్ల ఉన్నది. అయితే అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. దేవుని నమ్ముకోవడంలోనే నీతి ఉన్నది. దేవుని నమ్ముకోవడం అనేది ధన్యత, ఒక వ్యక్తిని ధన్యునిగా చేస్తుంది. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని మీరు తెలుసుకుని. విశ్వాస సంబంధం, మనమంతా విశ్వాస సంబంధులము కనుక అబ్రహాము సంతానం మనం కూడా. యూదులే కాదు ప్రియులారా, ఈనాడు ప్రపంచ జనాభా 800 కోట్లు పైగా ఉంటే అబ్రహాము సంతానం ఇంచుమించుగా 350 కోట్ల మంది ఉన్నారు. ఎవరెవరయ్యా అంతమంది ఉన్నారా? ఒంటరిగా పిలిచాడు. మెసొపొటేమియా నుంచి ఒక దేశానికి పిలిచాడు. కనాను దేశానికి వెళ్ళమన్నాడు ఆయన. ఆ పిలిచిన దేవుడు అబ్రహాముకి ఎంత సంతానం వచ్చాడు? ఆకాశం వైపు చూడయ్యా, నక్షత్రాలు లెక్క పెడతావా? లెక్క పెడతావు నువ్వా? ఎవరు లెక్క పెట్టలేరు, అంతమంది నీకు ఇస్తా అన్నాడు. సముద్రం దగ్గర తీసుకుపోయాడు. సముద్రం ఇసుక లెక్క పెట్టండి అన్నాడు. ఆ సముద్రం ఇసుక లెక్క పెట్టలేము, ఆకాశ నక్షత్రాలు లెక్క పెట్టలేము, అంతమందిని ఇచ్చాడు. సముద్రపు ఇసుక అంటే భూలోక సంతానం ఇష్మాయేలు సంతానం పిల్లలు హాగరు ద్వారా వాళ్ళు ఇసుకరేణులు, ఆకాశ నక్షత్రాలు నమ్మిన మనము, ఇశ్రాయేలు ప్రజలు కూడా వారిలో నమ్మినవారు. కనుక వీరందరూ కూడా అబ్రహాము సంతానం. అబ్రహాము దేవుడిని నమ్ముకున్నాడు. ఆయన ఏదో చేయలే, తర్వాత నీతి క్రియలు చేశాడు. మొదట నమ్మాలి ప్రియులారా. దేవుని ఎందుకు వచ్చేవాడు? దేవుడు ఉన్నాడని, తను వెదకు వారికి ఫలము దయచేయగలడని నమ్మవలెను కదా. నమ్మితేనే సొమ్ము, నమ్మకపోతే ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాం, ఆయన మంచి డాక్టర్ అని, ఆయన చేతి ఏమంటారు దాన్ని సామెత, ఆయన చేతి వాస్తు అంటారు ఏదో అయ్యా వాస్తు. కాబట్టి అది చాలా ఆయన పట్టుకుంటే చాలా కొంతమంది డాక్టర్స్ ఉంటారు కాబట్టి అంత లవ్లీగా పట్టుకుంటారు. గాంధీ డాక్టర్ ఇక్కడ. ఆయన దగ్గరికి చాలామంది పేదవాళ్ళు గొప్పవాళ్ళు అందరూ వెళ్తారు. చెల్లుగా అడుగుతాడు, ఏంటి విషయం అంటే అదంతా అంటాడు. అంతే, అదంతా అదేముంది అక్కడ అంటాడు. అదే సార్ కొండంత ధైర్యాన్ని ఇస్తుంది. ఆ రోగి 2-3 మాత్రలు వేసుకుంటాడు, 3 రోజులకే సెపరేట్ అయ్యి హ్యాపీగా వెళ్ళిపోతాడు. కాబట్టి వాడిని మాట్లాడుతున్నాడు. కాబట్టి పిల్లరా, కనుక నీ తండ్రి అయిన అబ్రహాము సంగతి ఆలోచించుడి, నువ్వు కనిన శారాను ఆలోచించుడి. శారా కూడా తన భర్తను యజమాని పిలిచి ఆమె ఒక పవిత్రమైనటువంటి ఒక స్త్రీగా బైబిల్ గ్రంథంలో ఆమెను గురించి లిఖించబడింది. వారు ఒంటరిగా ఉన్నప్పుడు పిలిచాడు. అందుకొరకు యెషయా గ్రంథం 60వ అధ్యాయము 22వ వచనంలో వారిలో ఒంటరి అయిన వాడు 10,000 అవుతాడంట. ఒంటరిగానే ఉండరు మానవుడు. అందరూ కూడా మొదటగా ఆదాము ఒంటరివాడు, ప్రతి వ్యక్తి ఒంటరివాడు. తర్వాత సాటి అయిన సహాయం ఇస్తాడు దేవుడు. ఆ సహాయం ద్వారా కుటుంబాలుగా ఏర్పడి ఇంత గొప్ప ప్రపంచం అయిందన్నమాట. కాబట్టి ఈ యొక్క అబ్రహాము చూడండి, యెషయా గ్రంథము 60వ అధ్యాయము 22వ వచనం. యెషయా గ్రంథం 60వ అధ్యాయము 22వ వచనములో వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అగును, ఎన్నిక లేనివాడు బలమైన జనమగును. యెహోవానగు నేను తగిన కాలమున ఈ కార్యమును త్వరపెట్టుదును. మనం ఎంతోమంది అనుకోవచ్చు, మనం కొద్దిమంది మనం జాగ్రత్తగా ఉండాలి అని మనం అనుకుంటాం. జాగ్రత్తగా ఉండాలి. అయితే అదే సమయంలో వారిలో ఒంటరి అయినవాడు
10 వందలు అవుతారు, 1000 మంది అవుతారు. తర్వాత ఎన్నిక లేనివాడు బలమైన జనం అవుతారు. యెహోవానగు నేను తగిన కాలమున, ఒక కాలం వస్తూ ఉంది, అది త్వరపడుతూ వస్తుంది. ఆ సమయంలో ప్రపంచాన్ని క్రీస్తు ప్రభుత్వం పాలించేటువంటి ప్రజలముగా మనం ఉండబోతున్నాం. మనం ఇప్పుడు లెక్కలేదు ఎవరికి. దేవునికైతే ఎంతో మనము అంటే చాలా ఇష్టం. మనం అంటే ఆయన నా నమ్ముకున్న నా బిడ్డలు అని ఆయన మనల్ని అనుకుంటాడు. కానీ ఇతరులకు దేవుని బిడ్డలు అంటే వాళ్ళు చాలా చులకనగా ఉంటారు. కానీ దేవుడైతే ఎంతో గొప్పగా చెప్తున్నాడు. తగిన సమయమున కనుక తగిన దేవుని బలిష్టమైన హస్తాల దీన మనసులుగా ఉండాలి, కలిగి ఉండాలి మనం. అప్పుడు మనల్ని దేవుడు తగిన సమయమున హెచ్చించి ఆయన దీవిస్తాడు. ఒకనొక సమయంలో రాబోయే కాలంలో ఈ ప్రపంచాన్ని పాలన చేసే వారిలో క్రీస్తుతో కూడా మనము ఉంటాము. అప్పుడెంత గొప్ప, అప్పుడెంత ఆధిక్యత నీకు నాకు. కనుక పిల్లరా, మనము ఒంటరిగా ఉన్నామని లేక మనల్ని ఎవరు పట్టించుకోలేదని మనం దిగులు పడవద్దు. మనమే 1000 మందితో సమానం అవుతామన్నమాట. అంతేకాకుండా చూడండి, అతనిని ఆశీర్వదించి అతనిని పెక్కు మంది అగినట్లు చేసి తిని. పిల్లల ఆశీర్వాదం అనేది ఈ యొక్క బైబిల్ గ్రంథంలో ఒక ప్రత్యేకమైన మాట. అందరు ఇష్టపడేది అన్నమాట. వాడు ఏం చేసినా చేయకపోయినా ప్రతి ఒక్కరికి మానవులకి ఆశీర్వాదం కావాలి. అందుకొరకి సంఖ్యాకాండము 6వ అధ్యాయంలో అక్కడ నుండి యాజకులు చెప్తారు. యాజకులకి చెప్తాడు దేవుడు, మీరు ఎవరైనా ఇంటికి వెళ్తే అక్కడ మీరు ఉచ్చరించవలసిన మాటలు ఇలా ఉండాలని దేవుడే ఒక నమూనా చెప్తాడుంట. చూడండి, సంఖ్యాకాండము 6వ అధ్యాయము 23 నుంచి 26 వరకు. పిల్లరా, మీరు ఇశ్రాయేలీయులను ఇలాగూ దీవింపవలను. దీవించడం అన్నా ఆశీర్వదించడం అన్నా రెండు ఒకటే. దీవింపవలను. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. కాపుదల కావాలి మనం. ఎంతమంది ఆ కాపుదల లేకపోతే అదంతా ఏమైపోతుందో. ఏమి కాపుదల ఇంటిలో ఉన్నప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు, ఎక్కడో దూర ప్రాంతంలో ఉన్నప్పుడు, ప్రయాణంలో ఉన్నప్పుడు, ఇశ్రాయేలును కాపాడు, వాడు కునుకడు నిద్రపోడు. తల్లి బిడ్డలు పక్కనే పెట్టుకుంటుంది. వాడు మెలుగుని ఏదో చేస్తూ ఉంటాడు. తల్లి నిద్రపోతుంటుందా? అలా నిద్రపోయినా ఒక సమయంలో మనకు అంటేనే నా బిడ్డ ఎలా ఉంటాడని చూసుకుంటుంది. తల్లి కంటే తండ్రి కంటే మంచివాడు. అందుకొరకే మనం దేవుని ఇప్పుడు దాసుని పిలుచుకుంటాం. ఇప్పుడు ఎక్కువ మంది పిలవలేకున్నారు పెద్దలను, దైవదాసులను పిలుచుకోవాలి. వారు మన ఇంటికి వచ్చినప్పుడు వారు చెప్పాల్సిన మాట, యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. తర్వాత యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతిని ఉదయింపజేసి నీకు సమాధానము కలుగును చేయనుగాక. అట్లు ఈ విధంగా ఈ మాటలు చెప్పి వారు ఇశ్రాయేలీయుల మీద దేవుని నామమును ఉచ్చరిస్తారన్నమాట. దేవుని దాసులు అంటే దైవజనులు, పెద్దలు, నీకంటే నీ తల్లిదండ్రులు, బిడ్డలను దేవుని నామమున ఆశీర్వాదిస్తారన్నమాట. కనుక మనము ఆశీర్వాదమునకు వారసులుగా ఉండటానికి పిలిచాడు. శాపాలకి, కష్టాలకి, నష్టాలకి కాదు మనం పిలిచింది దేవుడు. నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వాళ్ళారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకోండి. ఒక రాజ్యము మన కొరకు కాచుకుని ఉంది, 1000 ఏళ్ల పాలన. దానికి మనం వెళ్తాం. ఇక్కడ మనకు కొంత కొరతలున్నా కొంచెం ఓర్చుకోండి. ప్రభువునికి దేవుడు రాబోతూ ఉన్నాడు. ఇశ్రాయేలు కొరకు రాబోతున్నాడు. ఆయన యెరూషలేము కిందాక ఆరాధనలు అది ఒక భాగం చదవాల్సింది నేను. ఇది మట్టల ఆదివారం అంటే పామ్ సండే. ఎందుకు మట్టల ఆదివారం? యేసు ప్రభు ఇంకా ఈ లోక యాత్ర ముగించుకొని, ఈ లోక జీవితాన్ని ముగించుకొని వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతూ ఆయన శిలువ మరణాన్ని
అనుభవించి పౌల రక్తము కాల్చి మానవ కోటిని ఆయన శుద్ధీకరించడానికి ఆయన యేసు రక్తం ప్రతి పాపం నుండి కడిగి పవిత్రపరిచి దాన్ని చేసి ఆయన వెళ్తారన్నమాట. అప్పుడు ఆయన యెరూషలేము ప్రవేశం. అప్పుడు వాళ్ళు ఏం చేశారు, ఇశ్రాయేలు ప్రజలు బట్టలు అక్కడ ఉన్నట్టు కొబ్బరి కాదు ఖర్జూర మట్టలు తరికి దారి పొరుగుగా వేసేసారు. బట్టలు తీసుకొచ్చారు, ఆ గాడిద మీద వేశారు, దారిన పొడిచారు. ఎందుకంటే రెడ్ కార్పెట్ వేస్తారనమాట. ప్రధానమంత్రి వచ్చాడా లేకపోతే ముఖ్యమంత్రి వచ్చాడా అప్పుడు ఆయనకి స్వాగతం పలకాలన్నమాట. యేసుప్రభు కూడా రాబోతూ ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలు వారు ఆ యెరూషలేముకు యేసుప్రభు యెరూషలేముకు వస్తున్నారంటే ఆయన రాకడ దగ్గరికి చేసి రాబోతూ ఉన్నాడు. దానికంటే ముందుగా మధ్యాకాశానికి వస్తాడు, మన కొరకు వస్తాడు. నిన్ను నన్ను ఆయన నిద్రించిన వారిని ఆయన లేపుతాడు. వారు మధ్యాకాశానికి కడబోవడం రోగుతుంది. బ్రతికున్న మనము మార్పు చెంది మనం కూడా మధ్యాకాశానికి వెళ్తాం యేసు ప్రభుని ఎదుర్కోవటానికి. ఆ తర్వాత సంఘముతో పాత నిబంధన భక్తులతో ఆయన ఈ లోకానికి రాబోతుంది. అప్పుడు వారు అది ఏం చేస్తారో మర్యాద రాజుగా ప్రభువుగా ప్రభు రాబోతూ ఉన్నాడు. కనుక పిల్లరా ఆయన అది ఈ యొక్క పామ్ సండే యొక్క ప్రాముఖ్యత. నెక్స్ట్ సండే ఈస్టర్, పునరుత్థాన దినం. ప్రపంచమంతటా సంబరాలు చేసుకుంటున్నారు. యేసయ్య యెరూషలేముకి వచ్చాడు. యేసుప్రభు ఈ లోకానికే రాబోతా ఉన్నాడు. అది లోకానికి వచ్చేదానికి గుర్తు అన్నమాట. కాబట్టి పిల్లరా యేసుప్రభు ఆయన చెప్తున్నాడు, మీరు కనినటువంటి తండ్రి అంటే అబ్రహాముని శారాను గురించి ఆలోచన చేయండి. వారు ఏం గొప్పవాళ్ళని వారిని పిలిచాడా? లేదే. వారు ఎందుకనో దేవుడు అబ్రహాము దేవుని నమ్మాను, అదే అతనికి నీతిగా ఎంచబడింది. ఆ వారిలో అబ్రహాము శారా నుంచే ఎంతోమంది జనాంగము ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు, యూదులు, క్రైస్తవ కోటి, ఇంకా ముస్లిమ్స్, ఇంకా అనేక మంది ఉన్నారు. వారిలో నమ్మిన వారు దేవుని పిల్లలు అవుతారు, నమ్మని వారు దేవుని పిల్లలు కారు. కనుక అబ్రహాంకి పిల్లల గురించి ఆలోచన చేయాలి మనం. అతడు ఒంటరి అయ్యుడుగా నేను అతనిని పిలిచి తిని. పిల్లల ఆశీర్వాదం అనే దానికి చూడండి, ఇంకా ఒంటరిగా ఉండగా నేను అతన్ని పిలిచి తిని అతన్ని ఆశీర్వదించి అతనిని పెక్కు మంది ఎగినట్టు చేసి తిని. ఇప్పుడు చూడండి, రూతు గ్రంథంలో కూడా 2వ అధ్యాయం 4వ వచనంలో ఎవరు బోయజు బలవంతుడు ధనవంతుడు ఆ రూతుని విమోచించినటువంటి సమీప బంధువు. ఆయన పొలానికి వెళ్తుంటే ఆయన ఏమంటున్నాడు, అక్కడ పొలం పని చేసేవాడిని చూచి దేవుడు మీకు తోడుగా ఉండుగా. అయ్యి మన భాష, ఇశ్రాయేలు యొక్క భాష, యూదుల భాష అది. అంతేగాని ఎట్ట పడితే అట్టు మాట్లాడటం కాదు. మన భాష ఎలా ఉండాలా? దేవుడు మీకు తోడుగా ఉండుగాక. బిడ్డలారా వెళ్తున్నారు, వాళ్ళకి ఎక్కడికి వెళ్తున్నారు? స్కూల్కి వెళ్తున్నారు. దేవుడు మీకు తోడుగా ఉండుగా అంటుందా? తల్లి నువ్వు అంటున్నావా? తండ్రి నువ్వు అంటున్నావా నీ బిడ్డలతో? దేవుడు నీకు తోడుగా ఉండుగా అన్నాడు. ఎవరు? పోయేసి అన్నాడు. ఆ చేను పైరు కోసేవాడు. వాళ్ళు ఏమంటున్నారు? యెహోవా నిన్ను ఆశీర్వదించునుగా. ఈ మాటలే మనకు రావాలా. అది ఇశ్రాయేలు భాష. ఇప్పుడు క్రైస్తవ భాష ఏంటంటే నాకైతే అర్థం కాకుండా మనం ఏం మాట్లాడుతున్నారు? వందనాలు బ్రదర్ సరిపోతుందా? ఇట్ ఈస్ ఆల్సో రిటర్న్ వర్డ్ ఇన్ ద బైబిల్లో రాయబడిన మాటే. ఆ మాటలతో కూడా మనము అన్నా దేవుడు మీకు తోడుగా ఉన్నానన్నా అని ఇమ్మానుయేలు అందరికీ ఆ మాటలు చెప్తా ఉండాలి మనం. అది ఇశ్రాయేలు భాష, యూదుల భాష. మన భాష కూడా క్రైస్తవ భాష కూడా అట్టనే ఉంది. కనుక పిల్లలు ఎందుకు ఈ మాటలు నేను చెప్తున్నానంటే ఇక్కడ చూడండి, నీ తండ్రి అయిన అబ్రహాము సంగతి ఆలోచించుడి. మనకు తండ్రి అబ్రహాము ఎలా అయ్యాడు గలతీ పత్రికలో మనం చూసుకున్నాం. అబ్రహాము దేవుని నమ్మాను, అది అతను నీతిగా ఎంచబడిన. నీతి కలిగినటువంటి వారే
అబ్రహాము సంతానం అని ఇక్కడ మనం రాసుకున్నాం. తర్వాత మిమ్మల్ని కనిన శారాను సోదరులు కూడా ఇక్కడ ఉన్నారు. అమ్మ శారా మీకు తల్లి, మనందరికీ తల్లి. ఆమె యజమానుడని తన భర్తను సంబోధించి ఆయన ఘనపరిచి ఆమె దీవెన పొందింది. కనుక పిల్లరా, మీ తండ్రి అయిన అబ్రహాము సంగతి ఆలోచించుడి, మిమ్మల్ని కలిగిన శారాను గురించి ఆలోచించండి. అతడు ఒంటరిగా ఉన్నప్పుడు పిలువపడ్డాడు. వారు చాలామంది అయినారు. ఇప్పుడు ఎక్కువగా సగభాగం ప్రపంచ జనాభాలో మనం అబ్రహాం సంతానం. అంతేకాకుండా 3వ వచనం చూడండి, యెహోవా సీయోనును ఆదరించుచున్నాడు. ఆదరణ, ఒకరి తల్లి ఆదరించినట్లుగా వాణిని మనం తల్లి చాలా బాగా ఆదరిస్తాడు తండ్రి కంటే. కనుక తల్లి మాటలు, శారా మాటలు బైబిల్లో చాలా చాలా ఉన్నాయి. మీరు తక్కువ కాదు సోదరులారా, మిమ్మల్ని గురించి దేవుడు చాలా చాలా సంగతులు రాయించాడు. ఒకరి తల్లి వాణిని ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరిస్తానని యెషయా గ్రంథంలో ఉన్నది. పిల్లలు 66:13 అయిన చూడటానికి సమయం అయిపోతుంది. అంతేకాకుండా ఒకరి విశ్వాసము వలన రమాపత్రిక 11వ వచనం, ఒకరి విశ్వాసం వలన ఒకరు ఆదరించబడాల. ఇప్పుడు మనం జోబను చూసామనుకో, మనం జోబను లాగుంటారనుకుంటాం, అది ఆదరణ. అందరు జోబను లాగుంటే ఇట్ ఈస్ బిల్డన్ గుడ్ ఉండగలమా? అంత అయిపోయింది టైం చాలా. కనుక పిల్లరా, చెట్టు నేను చూసుకోలేదు యెహోవా. కనుక పిల్లరా, ఒకరి తల్లిని వాడిని ఆదరించినట్టు ఆదరణ అన్నమాట. ఎట్లా ఆదరణ చూడండి, దాని అరణ్య స్థలములను ఏదేను వనం వల్లే చేస్తున్నాడు. ఏదేను వనం ఎంత బాగున్నది! మన ఆది పితరులు పిల్లరా, ఆదాము హవ్వలు పట్టే మంచి గార్డెన్లో. ఇట్ ఈస్ నాట్ ఏ మైసూరు గార్డెన్, ఇట్ ఈస్ ఏ వండర్ఫుల్ గార్డెన్, ఏదేను గార్డెన్. కనుక ఏదేను వనం వల్లే చేయిస్తున్నాడు. దాని ఎడారి భూములను యెహోవా తోట వలెనే ఆయన నీరు కట్టి ఫలింపు చేసి పండ్లు, ఫలాలు, పూలు, పుష్పాలు అన్నీ సౌందర్యంగా 1000 ఏళ్ల పరిపాలనలో అది మనం చూడబోతున్నాం. అందుకే ఒక ముంగుర్తిగా ఇక్కడ చెప్తున్నాడు. అంతేకాకుండా చూడు, ఆనంద సంతోషములను, కృతజ్ఞతా స్తుతియు, సంగీత గానమును దానిలో వినపడం. ఎక్కడ? రేపు రాబోయేటువంటి ఆ యొక్క యెరూషలేములో ఆనంద సంతోషాలు. మనం ఎదురు చూస్తున్న, మనం ఎంతో కాలం నుంచి నమ్ముకొని ఎవరి కొరకు ఎదురు చూస్తున్నామో ఆయనతో మనం ఉండి ఆయనతో కూడా ఆయన పాలనలో మనము పాలు పొందుతున్నాం. కనుక ఆనంద సంతోషం. వాడి తలల మీద నిత్య ఇది 11వ వచనం, యెహోవా విమోచించిన వారు సంగీత నాదముతో సియోనుకు తిరిగి వచ్చెదరు. నిత్య సంతోషము వారి తలల మీద ఉండును. తల అనేది మన యొక్క శరీర భాగంలో చాలా ప్రాముఖ్యమైనది అన్నమాట. ఎవరన్నా ఆశీర్వదించాలంటే తల దగ్గరికి ఇస్తారు పెద్దవాళ్ళు వచ్చి, అమ్మ రండి అంటే ఒక తల పెట్టుకొని తలల మీద. కనుక మన తలల మీద ఇక్కడ చూడండి, వారి సంతోషము, నిత్య సంతోషము వారి తలల మీద ఉండను. వారు సంతోష ఆనందము కలవరుగుదురు. దుఃఖమును నిట్టూర్పును తొలగిపోవును అని నేనే మిమ్మల్ని ఓదార్చువాడను. దేవుడు ఓదార్స్తాడు. ఆనందం, సంతోషము అన్నీ ఇస్తాడనమాట. కాబట్టి ఈ సందర్భంగా తలను గురించి దేవుడు అక్కడక్కడ వ్రాయించాడు. ఆ మాటలు కొన్ని చదువుకుందాం. చూడండి పిల్లారా, కీర్తన గ్రంథము 133వ కీర్తన 2వ వచనం 2 తీసి సహాయం చేస్తారా? 133:2 తలల గురించి 4 మాటలు చెప్పుకొని మనం సెలవు తీసుకుంటాం. 133వ కీర్తన 2వ వచనం. అది సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంతో మేలు, ఎంతో మనోహరము. అది తల మీద పోయబడి అహరోను గడ్డమ మీదుగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలము వలె ఉండును. హెర్మోను మంచు వలె. మన సంతోషం ఎట్లా ఉంటుందంటే, ఒక ఉదాహరణగా అది
యాజకుని తల మీద నూనె పోసినట్టుగా అది కారి ఎవరైనా నెత్తి మీద ఏమైనా పోస్తే కారుతూ ఉంటుంది. అట్లా ఉంటుంది అన్నమాట, ఆనందంగా. అంతేకాకుండా పిల్లరా ఇక్కడ చూడండి 23వ కీర్తన 5వ వచనం. 23వ కీర్తన 5వ వచనం. తల అంటే మానవుని భాగాల్లో అది ప్రాముఖ్యమైనది. 23:5 చదువుతారా? చదవకూడదు అనుకుంటున్నారా? 23:5. నా శత్రువులు ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరచుదువు, నూనెతో నా తల అంటి ఉన్నావు, నాకు గిన్నె నిండి పొర్లుచున్నది. ఫుల్నెస్ ఆఫ్ జాయ్. మన గిన్నె నిండి పొర్లుచున్నది. మన ఆత్మీయ జీవితం అలా ఉన్నదా? ఇంకా చాలామందికి అలా అనుకున్నారు, అలాంటి అనుభవం అయితే రాలేదు. దావీదు రాస్తున్నాడు, యెహోవా నా కాపరి. దేవుడు మనకు కాపరిగా ఉంటే మన గిన్నె నిండి పొర్లుచూ ఉన్నది. ఈనాడు మనం అనుభవించే ఆత్మీయ జీవితం ఎలా ఉన్నది? మన కుటుంబ పరిస్థితులు నిండి పొర్లినట్టుగా ఉన్నదా? ఇంకా నిండకుండా అరపరగా ఉన్నదా? అలా నిండిన జీవితం కలిగిన వారుగా, పొర్లి పారినట్లుగా మన జీవితం, మనం అనుభవించే జీవితం ఇతరులకు కూడా ప్రవహించినట్లుగా, అది అర్థమైనట్లుగా మనం ఉండాలన్నమాట. అంతేకాకుండా ప్రియులారా, మత్తయి సువార్త 8వ అధ్యాయం 28వ వచనం. మనిషి కుమారు తల వాల్చుకున్నట్టుగా స్థలము లేదు కానీ అంటాడు. ఒక స్త్రీ ఆయన తల మీద అత్తరు పోసాను మరియా. ఎందుకంటే రాబోయేటువంటి ఆ యొక్క మానవ కోటి రక్షణ కొరకు ఆయన సిలువలో మరణించబోయేటువంటి ఆ గొప్ప ఆపద గడియ ఉన్నది. దానికి ఆయన్ని సిద్ధపరుస్తా ఉన్నాను మరియా. ఆయన తల మీద జటామాంసి అత్తరు తన వివాహం కొరకు, కన్యాను వివాహం కొరకు సిద్ధపరచుకొని ఎంతో వెళ్ళపెట్టి కొన్నది. ప్రభు కంటే ఎక్కువ కాదని చెప్పి తన ఆ బుడ్డిని పగలగొట్టి యేసు ప్రభు తల మీద పోసి, అప్పుడు చాలామంది అంటారు, ఎందుకు ఈ అత్తరు ఇంత విలువ పెట్టిన కొన్న అత్తరు అలా తల మీద పోసేసింది అని కొంతమంది అనుకుంటున్నారు. ప్రభు వాడిని గర్తిస్తాడు. నేను ఎల్లప్పుడూ మీతో కూడా ఉండను. ఈయన చేసిన పని చాలా మంచి పని. ఇది చాలా స్థలాలలో ప్రశంసించబడుతుంది. ఒక్కొక్కప్పుడు మన భక్తి జీవితం యేసు ప్రభుని ఎంతో హెచ్చించిన స్థితిలో మనం ఉంటాం. ఆ మరియవని మంచి మాటలు వినే భక్తురాలుగా, అంతకంటే ముందు ఇంకో మరియ జటామాంసి అత్తరు పగలు కొట్టి యేసు ప్రభు కంటే నాకు ఎవరు ఎక్కువ కాదన్నట్టుగా ఆమె కొరకు సిద్ధపరచుకున్న అత్తర్ని యేసు ప్రభు తల మీద పోసింది. ఆ యొక్క అత్తరు ఆ ఇల్లంతా వాసన. అత్తరు పూసుకుంటే, సెంటు పూసుకుంటే అత్తరు ఇల్లంతా వాసనే. కనుక పిల్లల అలా మన జీవితం ఉండాలని నేను కోరుకుంటున్నాను. కనుక ఈ సమయం అహరోను తల మీద పోయబడి గడ్డం మీదుగా పొర్లి పారిన ఆనందభరితనై నేను అతని నీడను కూర్చుంటిని. కనుక పిల్లరా, నూనెతో నా తల అంటి ఉన్నాడు. యెహోవా నిన్ను తలగా చేశాడు. మానవ ఈ శరీర నిర్మాణంలో తలకి ఉన్న ప్రాధాన్యత దేనికి ఉన్నాడు? ఎందుకంటే ఏదైనా బాధ వచ్చినప్పుడు తల కొట్టుకుంటాం. చాలామంది గోడకేసి తల కొట్టుకునేది బాధల్లో బాధ కొట్టుకుంటూ ఉంటారు, అంతే ఇట్ట కొట్టుకుంటారు. అందుకని తల అనేది చాలా ఇంపార్టెంట్. ఆ సంతోషం వచ్చినా తల మీద అది అందులో కళ ఉంటుంది అన్నమాట. సంతోషంగా ఉన్నాడని ఫేస్ ఇస్ ద ఇండెక్స్ ఆఫ్ ద మైండ్. మైండ్ ఇక్కడ ఉన్నాయి, తల దగ్గరే ఉన్నాయి. ఈ హార్ట్ అదొక గుర్తుగా మనం చూపెడతాం. కానీ మొత్తం మానవ చరిత్ర ఇక్కడి నుంచి ప్రారంభం తల. కనుకనే ఆయన తల మీద, అందుకొరకు ఇక్కడ ప్రియులార 51వ యెషయా గ్రంథం 51వ అధ్యాయం 6వ వచనం. ఆకాశము వైపు కన్నులెత్తుడి, క్రింద భూమిని చూడుడి, అంతరిక్షము పొగవలే అంతర్ధానమగును. ఈ చూచే ఆకాశము, అందమైన ఆకాశము, ఎక్కడ చూసినా కనబడే ఆకాశము పొగవలే కనబడ, ఆవిరి, నీటి ఆవిరి వలె పొగ వస్తుంది. అది బాగా అట్టం కనబడుతుంది.
బాగా కనబడుతుంది, కొద్దిసేపటికి అది కనబడతాను. కనబడే ఆకాశం నక్షత్రాలు ఇవన్నీ కూడా అంతర్ధానం అయిపోతాయి. భూమి వస్త్రము వల్లే పాతికిలను కనుక అందరి నివాసులు అటువలే చనిపోవుదురు. నా రక్షణ నిత్యముండును. దేవుడిచ్చిన రక్షణ నిత్యం ఉండేది, నిత్య జీవం, మన జీవము నిత్యం ఉంటుంది. మనకిచ్చిన రక్షణ, అందుకొరకే రక్షింపబడండి, నమ్ముకోండి అని పదే పదే అందరూ చెప్తూ ఉంటారు. మా రక్షింపబడ్డావా? అది అవసరం పిల్లలు. రక్షణ పొందకుండా ఎవరు పరలోక రాజ్యంలో ప్రవేశించలేరు. అందుకొరకే ప్రియులారా, నా రక్షణ నిత్యం ఉండును, నా నీతి కొట్టివేయబడదు. మనం ఒకసారి నీతిమంతులుగా చేయబడితే ఎవ్వరు దాన్ని కొట్టివేసేవాళ్ళు లేరు, తీసివేసే లేరు. నువ్వు ఎన్నటికీ ఆ నీతిమంతుడైన దేవుని కుమారుడుగా కుమార్తెగా ఉంటావు. నీతిని అనుసరించు వారులారా, మనం ఎవరిని అనుసరిస్తున్నాం చూడండి, నీతిని అనుసరిస్తున్నాం. 2 సార్లు వచ్చింది ఈ మాట. We are the followers of the righteousness. మన ప్రభు నీతిమంతుడు, మన దేవుడు నీతిమంతుడు. అందరూ ప్రభు ఈ లోకంలో ఏ భేదం అనేది అందరూ పాపం చేశారు. కానీ ఆయన నమ్ముకుని మనం పోగొట్టుకున్న నీతిని మరలా ఆయన మనకి ఇచ్చేవాడు. ఆయన నీతిని ఇచ్చేవాడు, మన నీతి కాదు. కనుక నీతిని వెంబడించే వాళ్ళు, అనుసరించే వాళ్ళారా, యెహోవాను వెదకువారులారా, యెహోవాను ఉండువారులారా, నా మాట వినుడి. దేవుని మాటలు వినాలి. అందులో నిత్య జీవం ఉన్నది, అందులో ఆశీర్వాదం ఉన్నది, అందులో పిల్లల సిద్ధపాటు ఉన్నది. దేవుని మాటలు వింటున్నావా? చదువుకున్న దేవుని మాటలు విన్నట్టే, ఎవరైనా చెప్పినప్పుడు దేవుని మాటలు విన్నట్టే, పాటలు పాడుతున్నప్పుడు విన్నా దేవుని మాటలు విన్నట్టే. అందుకొరకే పిల్లలు నా మాట వినుడి. మీరు ఏ బండ నుండి చెక్కబడుతున్నారు అది ఆలోచన చేయండి. మీ తండ్రి అయిన అబ్రహాము, ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు నేను పిలిచాను. ఆయన ఎంతోమంది 10,000 మందిగా చేశారు. నాడు ప్రపంచ జనాభా పిల్లలు అబ్రహాము సంతానం అంటే యేసుప్రభు అబ్రహాము సంతానంలో పుట్టినాడు. ఆయన అనేక మంది ప్రజలను దీవించడానికి ఆయన లోకానికి వచ్చాడు. కనుక మనం దీవించబడిన వారు. అందుకొరకే మనం ఒకరిని దీవించుకుంటూ మనం ఉండాలన్నమాట. మనం ఎవరైనా ఇంటికి వెళ్ళినప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదించుగాక అని అనాలన్నమాట. అనంటే ఇప్పటి నుంచి. అంతేకాక వాళ్ళు ఎవరైనా మనల్ని దేవుడు మీకు తోడుగా ఉండదుగా ఆ మాట చెప్పిన వాళ్ళకి మనం మళ్ళా రెసిప్రోకల్, అది ఇటు అటు 2 బోయజు చదువుతాం. ఆ మాట చదువుతామా 2వ అధ్యాయం రూతు గ్రంథము 2వ అధ్యాయం 4వ వచనం. మీరు చూపెట్టే కానీ ఆ విషయాలు అర్థం. 2వ అధ్యాయం రూతు గ్రంథము 2వ అధ్యాయం 4వ వచనం, 221 పేజీ. బోయజు బెత్లెహేము నుండి వచ్చి యెహోవా మీకు తోడైయుండునుగాక అని చేరుకోయే వారితో చెప్పగా వారు యెహోవా నిన్ను ఆశీర్వదించునుగాక అనేది. అప్పుడు బోయజు కోయవారి మీద ఉంచబడి తన పనివారిని చూచి, ఈ చిన్నది ఎవరిది? ఎవరు మనం పిల్లరా? కనుక యజమాని దేవుడు మీకు తోడుగా ఉండాలని చెప్తాడు. తర్వాత వీళ్ళు యెహోవా నిన్ను ఆశీర్వదించునుగాక అని చెప్పాలి. అలాంటి దీవెనకరమైనటువంటి జీవితంతో మన జీవితాన్ని ధన్యం చేసుకోవాలని మనం కోరుకుంటున్నాము. ఇక్కడ మనం కొన్ని మాటలు, మంచి మాటలు విన్నాం. ఆ మాటల కొరకే ఈ భాగాన్ని నేను సెలెక్ట్ చేసుకున్నాను. యెహోవా నీతిని అనుసరించేవారు మనం నీతిగా ఉండాలి. తర్వాత యెహోవాను వెతుకుతున్నవారు ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని మొదట వెతకాలి. మనం ఆలోచించే వరంగా ఉండాలి. మన రాబోయే కాలము ఏదేను వలె యెహోవా తోట వలె పరలోకం దాకా ఈ లోకంలో 1000 ఏళ్ల పాలనలో ఇశ్రాయేలు దేశము అలా ఉండబోతుంది. అలాంటి దేశం కొరకు మనం సిద్ధపరచబడతా ఉన్నాం. మరి నువ్వు పిల్లల ఇంకా ప్రభుని క్రీస్తుని నమ్ముకోకుండా, నీతి లేకుండా, నీవు చేసిన ఆ బలహీనమైన కార్యాలకి శిక్ష పొందుతా ఉన్న ఆ యొక్క పిల్లల అనుమానం నీకుంటే ఇప్పుడైనా
ప్రభాని క్రీస్తుని నమ్ముకో. ఆయన నీతిమంతుడు. ఆయన ఎంతకు వచ్చి వారిని ఆయన నీతిమంతులుగా చేసేవాడు. కనుక నీతిమంతులుగా నేను జీవించాలని, యెహోవాను వెతకాలని నేను కోరుకుంటూ నేను ముగిస్తున్నాను. ప్రభువైన దేవుడు తన మాటలను మనందరి కొరకు దీవించునుగాక. యెహోవా విమోచించిన వారు సంగీత నాదముతో సియోనుకు తిరిగి వచ్చేది. ఆరంభించద యేసు నీతో ప్రతిదినం, ఆనందించద నీలో ప్రతిక్షణం, ఆస్వాదించద నీ మాటల మాధుర్యం, ఆరాధించద నిత్యం, ఆరాధించద నిన్నే నిత్యం, ఆరంభించద యేసు నీతో ప్రతిదినం, ఆనందించద క్రీస్తు నీలో ప్రతిక్షణం, నీ సన్నిధిలో ప్రతి ఉదయం ఆలించద నీ మధుర స్వరం, నీ సన్నిధిలో ప్రతి ఉదయం ఆలించద నీ మధుర స్వరం, అరుణోదయమున నీ సహవాసం, అరుణోదయమున నీ సహవాసం, నింపును నాలో నూతన ధైర్యం, నింపును నాలో నూతన ధైర్యం, ఆరంభించద యేసు నీతో ప్రతిదినం, ఆనందించద క్రీస్తు నీలో ప్రతిక్షణం. కనుక ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించాలని దైవ వాక్యం చెప్తుండగా ఆయన నీతిని అనుసరించుచు యెహోవాను వెతుకుచు ఎల్లప్పుడూ సంతోషభరితులమై ఆనందభరితులై నేను అతని నీడను ప్రభు దగ్గర మనం కూర్చుని ఆయన మాటలు వింటూ గొప్ప దీవెనలు ఆశీర్వాదాలు పొందాలని ప్రేమతో నేను మిమ్మల్ని కోరుకుంటూ నేను ముగిస్తున్నాను. ప్రభువైన దేవుడితో మాట్లాడిన కొరకు దీవించుకున్నాను.